కాకినాడ సీపోర్టులో వాటాలను కారు చౌకగా కొట్టేసిన కేసు కీలక మలుపు తిరిగింది. ఇందులో లోగుట్టు వెలికితీసేందుకు ఈడీ రంగంలోకి దిగింది. జగన్ హయాంలో చోటు చేసుకున్న బలవంతపు డీల్ వెనుక భారీగా మనీ లాండరింగ్ జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. కాకినాడ సీపోర్టు అసలు యజమాని కేవీ రావును జగన్ సన్నిహితులు బెదిరించి భయపెట్టి కారు చౌకగా వాటాలు కొట్టేసిన వైనంపై ఈడీకి పలు ఆధారాలతో సహా ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. వాటిని పరిశీలించిన ఈడీల్లో మనీ లాండరింగ్ చోటు చేసుకుంది అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు విక్రాంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీలోని అనేక ప్రాజెక్టులు, గనులు, పోర్టులు చేతులు మారిపోయాయి. ఇక అందులో కాకినాడ సీపోర్టు కూడా ఒకటి. ఇందులో 41% వాటాను తాడేపల్లి పెద్దలకు బాగా దగ్గరైన అరవిందో దక్కించుకుంది. తనను బెదిరించి భయపెట్టి మరీ వాటాలు రాయించుకున్నారని పోర్టు యజమాని కేవీ రావు ఇటీవల సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇక దీనికి సంబంధించి కాకినాడ సీపోర్టులో ఇటీవల సీఐడీ అధికారుల బృందం సోదాలు జరిపింది. బలవంతపు డీల్ వెనుక జరిగిన లావాదేవీలపై కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. కేవీ రావు వాటాను కారు చౌకగా కొట్టేయడం, అరబిందో కంపెనీ పేరిట షేర్లను బలవంతంగా రాయించిన ఘటనలో 100 కోట్లు చేతులు మారాయని, మనీ లాండరింగ్ జరిగిందని ఈడీకి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ క్రమంలో ఈ డీల్లో కీలక పాత్ర పోషించిన విక్రాంత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. కాకినాడ సీపోర్టులో 2500 కోట్ల వాటాను 494 కోట్లకు లాక్కున్నారని కేవీ రావు ఫిర్యాదు చేశారు. జగన్ సీఎం అయిన తర్వాతే తమకు ఇక్కట్లు మొదలయ్యాయని, ఇక మారిటైమ్ బోర్డు సహకారం కరువైందని చెప్పారు. చెన్నైకి చెందిన శ్రీధర్ అండ్ సంతానం కంపెనీతో ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చింది. ముంబైకి చెందిన మరో సంస్థతోనూ ఆడిట్ అంటూ సమాచారం ఇచ్చారు. 2 సంస్థలకు సహకరించామని అన్నారు. తమ సంస్థ ప్రభుత్వానికి 994 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినట్లు ఆడిట్ కంపెనీ వైసీపీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది అని తెలియజేశారు. ఇక అదే సమయంలో తమకు విజయసాయిరెడ్డి ఫోన్ చేసి జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని కలవాలని సూచించారని అన్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న విక్రాంత్ ఇంటికి వెళ్లి కలిసి మాట్లాడగా ప్రభుత్వానికి 1000 కోట్లు ఎగ్గొట్టారని, మొత్తం కుటుంబం జైలుకు వెళ్లకూడదు అనుకుంటే కంపెనీ షేర్లను విక్రయించాలని, ఇది ముఖ్యమంత్రి జగన్ ఆదేశమని భయపెట్టారు. 41.14% 494 కోట్ల రూపాయలు ఖరారు చేశామని, డీల్ సెట్ చేసుకోమని ఏకపక్షంగా చెప్పారని కేవీ రావు తన ఫిర్యాదులో తెలియజేశారు. 1000 కోట్ల ఆస్తులను కొట్టేసిన తర్వాత వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ కు తనను తీసుకువెళ్లారని, ఇది చాలా అన్యాయమని చెప్పబోతుండగా విక్రాంత్ చెప్పినట్లు చెయ్యండి అంటూ జగన్ హుకుం జారీ చేశారని తెలిపారు. ఇక అంతకుముందు తాము ప్రభుత్వానికి 994 కోట్లు ఎగ్గొట్టామని నివేదిక ఇచ్చిన శ్రీధర్ అండ్ సంతానం ఆడిట్ కంపెనీ ఆ తర్వాత పన్ను ఎగవేత 9 కోట్లే అని తేల్చింది అని వెల్లడించారు. కేవీ రావు ఫిర్యాదు మేరకు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు వై విక్రాంత్ రెడ్డిని A1 గా పేర్కొంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, శ్రీధర్ అండ్ సంతానం ఆడిట్ కంపెనీ అరబిందో సంస్థను నిందితులుగా చేర్చింది. ప్రస్తుతానికి విక్రాంత్ రెడ్డికి మాత్రమే ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.